మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ గోల్డెన్ వీసా మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాలు విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం ఈ వీసా అందిస్తూ ఉంది. తాజాగా దీన్ని చిరంజీవి కూడా అందించింది. దీంతో అభిమానులు చిరుకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ వీసా అందుకున్న సినీ ప్రముఖుల లిస్టులో మెగాస్టార్ కూడా చేరారు. రజనీకాంత్, షారూక్ ఖాన్, మోహన్ లాల్, మమ్మూటి, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, టొవినో థామస్ వంటి పలువురికి ఇప్పటికే ఈ వీసా దక్కింది. పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యుఏఈ ఈ ప్రత్యేక వీసాలను ఇస్తూ ఉంటుంది. సినిమాల సంగతి వస్తే ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతుంది. 200 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిష ఇందులో చిరు సరసన నటిస్తుంది. ఆమెతో పాటు అషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి ముద్దుగుమ్మలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని డైరెక్టర్ వశిష్ఠ భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా సెట్స్లో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్, నాగబాబు, హీరో కార్తికేయ సహా పలువురు ఈ సెట్స్లో చిరుతో పాటు తీసుకున్న ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఇందులో చిరు లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఒకప్పటి వింటేజ్ చిరుని చూసినట్లుగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఓ సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం సృష్టించినట్టుగా డైరెక్టర్ వశిష్ఠ చెప్తున్నారు. విఎఫ్ఎక్స్కి ఈ చిత్రంలో చాలా స్కోప్ ఉందని, ఖచ్చితంగా ఫ్యాన్స్కి విశ్వంబర ప్రత్యేకంగా అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి షూటింగ్ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అందరికీ తెగ నచ్చేసింది. గ్యాంగ్స్టర్గా పవన్ యాక్షన్ స్వాగ్ అదిరిపోయాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఓజీ మూవీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది. ఓజీ సినిమా గురించి ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు డైరెక్టర్ సుజిత్. కార్తికేయ హీరోగా నటిస్తున్న భజే వాయువేగం మూవీ ప్రమోషన్లో డైరెక్టర్ సుజిత్ పాల్గొన్నారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. కార్తికేయ భజే వాయువేగం మూవీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డితో సుజిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఓజీ సినిమా గురించి విషయాలను సుజిత్ వెల్లడించారు. ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా సుజిత్ చెప్పారు. ఓజాస్ గంభీరాను ఓజీగా పెట్టినట్లు తెలిపారు. ఓజాస్ అంటే మాస్టర్ అనే అర్థం ఉందని, గంభీరా అనేది పవన్ క్యారెక్టర్ పేరని సుజిత్ వివరించారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ మాస్టర్ అని అన్నారు. అలా ఓజస్ గంభీరాన్ని ఓజీగా పెట్టామని తెలిపారు ఆయన. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా కలిసి వస్తుందని, అందుకే ఆ టైటిల్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గాను, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గాను కనిపిస్తారని అర్థమవుతుంది. ఈ మూవీలో జపనీస్ రెఫరెన్సులు ఎక్కువగా ఉంటాయని సుజిత్ అన్నారు. ట్రైలర్ ఇప్పటికే సిద్ధమైందని డైరెక్టర్ సుజిత్ చెప్పారు. ట్రైలర్ అయితే ఇప్పటికే రెడీ చేసేసాం. మూవీ రిలీజ్కి ముందు వస్తుంది. పవన్ కళ్యాణ్ కొత్తగా చూపించేందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా అని సుజిత్ చెప్పారు. అయితే ట్రైలర్ ఎప్పుడు తీసుకొచ్చేది అనేది ఆయన వెల్లడించలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు జానీ అంటే చాలా ఇష్టమని సుజిత్ చెప్పారు. ఈ చిత్రంలో నిజాయితీ ఉంటుందని, డైరెక్టర్గా అప్పట్లో పవన్ అద్భుతం చేశారని చెప్పారు ఆయన. తాను అప్పట్లో జానీ బ్యాన్ను తలకి కట్టుకుని వారం తిరిగానని అన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన జానీ చిత్రం 2003లో విడుదలైంది. కమర్షియల్గా ఈ మూవీ సక్సెస్ కాకపోయినా ప్రశంసలను దక్కించుకుంది. అతడు సినిమా ప్రభావం కూడా తనపై చాలా ఉందని డైరెక్టర్ సుజిత్ తెలిపారు. ఓజీ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఎన్నికల ఫలితాలు సందడి అయిపోయాక త్వరలోనే ఈ మూవీ షూటింగ్కు పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశం ఉంది. షూటింగ్ ఆలస్యం అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనే రూమర్లు కూడా వస్తున్నాయి. ఓజీ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియారెడ్డి కీలక పాత్రలుగా పోషిస్తున్నారు.